డియర్ చిల్డ్రన్, ఈరోజు మనం క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ అంటే సబ్బు శుభ్రపరిచే చర్యను తెలుసుకుందాం. పొడవైన కార్బన్ గొలుసు గల ఉన్నత ఫ్యాటీ ఆమ్లాల సోడియం లేదా పొటాషియం లవణమును సబ్బు అంటారు. సబ్బు అణువు నిర్మాణం పటంలో చూపిన విధంగా ఉంటుంది. సోప్ మాలిక్యూల్ హ్యాస్ 2 ends. దే ఆర్ 1 అయానిక్ ఎండ్ ఆర్ హైడ్రోఫిలిక్ ఎండ్, 2 కార్బన్ చైన్ ఆర్ హైడ్రోఫోబిక్ ఎండ్. హైడ్రో అంటే నీరు, ఫిలిక్ అంటే ఆపేక్షించేది అని అర్థం. అయానిక్ ఎండ్ నీటిని ఆకర్షిస్తుంది. హైడ్రో అంటే నీరు, ఫోబియా అంటే భయపడేది అని అర్థం. కార్బన్ చైన్ ఎండ్ నీటి నుంచి దూరంగా జరిగి ఆయిల్ లేదా జిడ్డు కణాన్ని ఆకర్షిస్తుంది. మోస్ట్ డర్ట్ ఈజ్ ఆయిలీ ఇన్ నేచర్. చాలా వరకు మురికి జిడ్డు స్వభావాన్ని కలిగి ఉంటుంది. వెన్ డర్ట్ క్లాత్ ఈజ్ ఇన్సర్టెడ్ ఇన్ సోప్ సొల్యూషన్, మిసెల్స్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు ఫాలోయింగ్. మురికి బట్టను సబ్బు ద్రావణంలో ముంచినప్పుడు క్రింది చర్యల వల్ల మిసెల్స్ ఏర్పడతాయి. కార్బన్ చైన్ అంటే హైడ్రోఫోబిక్ ఎండ్ మురికి లేదా జిడ్డు కణంతో చర్య జరుపుతుంది. అయానిక్ ఎండ్ అంటే హైడ్రోఫిలిక్ ఎండ్ నీటితో చర్య జరుపుతుంది. అంటే సబ్బు యొక్క తల భాగాలు నీటిపై తేలుతూ తోక భాగాలు జిడ్డు కణానికి అంటుకుంటాయి. అందువల్ల మిసెల్ ఏర్పడుతుంది. డర్ట్ విత్ మిసెల్ ఈజ్ రిమూవ్డ్ వెన్ క్లోత్ ఈజ్ రిన్జ్డ్. బట్టను రుద్దినప్పుడు మిసెల్తో పాటు మురికి కూడా తొలగించబడుతుంది. అందువలన బట్ట శుభ్రపరచబడుతుంది. స్టెప్స్ ఇన్ క్లీనింగ్. మొదటి సోపానం మురికి బట్టను సూచిస్తుంది. రెండవ సోపానం బట్టను సబ్బు ద్రావణంలో ముంచినప్పుడు సబ్బు కణాలు చర్య జరగక మునుపు పటాన్ని సూచిస్తుంది. మూడవ సోపానం బట్టను రుద్దిన తర్వాత మిసైల్ ఏర్పడ్డాన్ని సూచిస్తుంది. నాలుగవ సోపానం బట్టను బాగా రుద్దిన తర్వాత మిసైల్తో పాటు మురికి లేదా జిడ్డు కణం తొలగించబడ్డాన్ని సూచిస్తుంది. చివరిగా పరిశుభ్రమైన బట్ట మిగులుతుంది.